చింతామణి చోరీ కేసులో చోటు చేసుకున్న రాజీ వ్యవహారంపై సిఐడి కీలక సమాచారాన్ని సేకరించింది. హైకోర్టుకు సీల్డ్ కవర్ రూపంలో నివేదికను సమర్పించింది. కేసులో నిందితుడిగా ఉన్న రవికుమార్ ఆస్తుల వివరాలు, ఆస్తుల పెరుగుదల సంబంధిత అంశాలపై ఏసీబీ కూడా తన నివేదికను కోర్టుకు అందజేసింది. ఈ రెండు ముఖ్య నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్టర్డ్ జ్యుడిషియల్ కు హైకోర్టు ప్రత్యేక ఆదేశాలైతే జారీ చేసింది. సిఐడి ఏసీబీ సమర్పించిన నివేదికలను తమకు అందజేయాలని కోర్టును అభ్యర్థించినట్లు రవికుమార్ తరపున న్యాయవాది తెలిపారు. అయితే విచారణ దశలో ఉన్న సమాచారాన్ని ప్రస్తుతం బయటపెట్టడం సరికాదని అభిప్రాయపడిన న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తోసిపుచ్చారు. కేసు స్వభావం గంభీరతను దృష్టిలో ఉంచుకొని నివేదికలను సీల్డ్ కవర్ గా కొనసాగించాలని సూచించారు. ఈ నివేదికల్లో ఏమున్నాయనే దానిపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు మరింత మలుపులు తిరగవచ్చని న్యాయవర్గాలైతే భావిస్తున్నాయి. ఇక ఈ కేసులో రాజీ ప్రయత్నాలు, నిందితుల మధ్య జరిగిన లావాదేవీలు, ఆర్థిక అంశాలపై సిఐడి సేకరించిన ఆధారాలు కీలకంగా మారే అవకాశం కూడా ఉంది. ఇక ఈ విచారణను కొనసాగిస్తూ తదుపరి విచారణ తేదీని న్యాయమూర్తి శుక్రవారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు కోర్టు సమర్పించిన నివేదికలు జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంచాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం.